బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఇప్పుడైతే నేను దివాళీ సామాన్లు కొనడానికి అంటే ప్రమిదలు అవి ఉంటాయి కదా, అవి కొనడానికి వెళ్దాం అనుకుంటున్నాను అండి. అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అన్నవి మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మనకి రోడ్డు పక్కన పెడతారు, చాలా బాగుంటాయి. మేము అక్కడికి బయలుదేరాము. కొంచెం ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం కానీ అరౌండ్ 6:30 అలా అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి. ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది. హన్వి కూడా మేము వెళ్ళడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక మేమైతే ఆడుకోవడానికి తనకు ఒక బెలూన్ ఇస్తే అది మాత్రం మంచిగా తింటూ ఆడుతుంది. చూడండి ఎంత మంచిగా స్మైల్ చేస్తుందో. మేమైతే ఇలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పక్కనే రోడ్డు పక్కన పెడతారండి ప్రమిదలు, అవి చాలా బాగుంటాయి. అక్కడికే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. చూడండి ఎంత బాగున్నాయంటే వెళ్తూ ఉంటే అంటే ఒక్కొక్క దాన్ని విడివిడిగా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే చాలా కొనాలనిపించింది. కానీ ఎవ్రీ ఇయర్ కొంటూ ఉంటాం కదా, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. ఇంకా కొత్తవి కలపాలి కాబట్టి నేను వెళ్ళాను. ఎంత బాగున్నాయంటే ప్రతి ఇయర్ ఏదో ఒక కొత్తవి వస్తూనే ఉంటాయి. చూడండి నాకు ఈ ల్యాంప్ చాలా బాగా నచ్చింది. అది కూడా మొత్తం మట్టితోనే, కాకపోతే లోపల లైట్ పెట్టుకోవడానికి లేదు, మనం దాన్ని జస్ట్ అలా హ్యాంగ్ చేసుకోవాలి అంతే. అది కూడా నాకు బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఇక్కడ హ్యాంగ్ చేసే ప్లేస్లు ఏం లేవు. ఈ ఇయర్ కొత్తగా ఏంటంటే ఇలా ఏనుగు పైన దీపంలా డిఫరెంట్ టైప్స్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త ఐటెం వస్తూనే ఉంటుంది. ఈ ఇయర్ ఇవి కొంచెం కొత్తగా అనిపించినవి. పికాక్ పైన ప్రమిద వచ్చింది చూడండి. ఇది ఇంకా మనము తులసి కోట్లానే చిన్న ప్రమిదలు పెట్టుకోవడానికి లోపల దానిపైన ఓం అని రాసింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. గుమ్మానికి అటు ఇటు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ ఈ కుండీలు ఇండోర్ ప్లాంట్స్కి మనం పెట్టుకునే ఈ కుండీలు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే చాలా నీట్గా చాలా స్టైలిష్గా ఉంది, చాలా బాగున్నాయి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏం కొనాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనిపించింది, కానీ చాలా కంట్రోల్డ్గా షాపింగ్ చేశానండి. ఇప్పుడు నాకైతే ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఫేస్ షేప్లో ఉండి ఇండోర్లో పెట్టుకునే పాట్స్కి ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఏనుగు అంటే వినాయకుడి మొహం టైప్లో వచ్చింది, నుంచోడానికి కాళ్ళు ఉండి మధ్యలో మనం ప్లాంట్ పెట్టుకోవడానికి. చాలా బాగున్నాయి ఇవన్నీ. నేను ప్రమిదలు చూడడానికి వెళ్ళాను కానీ పాట్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనము అంటే అక్కడ ఒక సెపరేట్ ఇదే కాస్ట్ అని ఉండదండి, మనం అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మనము బాల్కనీస్లో గార్డెన్లో పెట్టుకోవడానికి ఉంటాయి కదా అట్లాంటి పాట్స్. ఇవన్నీ నేను మళ్ళీ సపరేట్గా పిక్స్ తీసానండి విడిగా. ముందు వీడియోలో ఉన్నవే నేను విడిగా మీకు అర్థమయ్యేటట్టు పిక్స్ తీసి పెట్టాను. పాట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్లవర్ షేప్ వచ్చి దానికి దీపాలు చుట్టూ దీపాలు పెట్టుకోవడానికి. ఇందులో నేను ఇందాక చూపించాను కదా, ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఏనుగు అంటే వినాయకుడి టైప్లో ఉండి దానిపైన ఫస్ట్ చూపించింది ఒక్క దీపం ఉంది. ఇక్కడైతే 4 దీపాలు ప్లస్ తలపైన కూడా ఒక దీపం ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి పాట్స్లో కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది మార్కెట్లో ఎలాంటి దీపాలు వచ్చినాయి అని చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు మంచిగా చూసి మీకు నచ్చింది తీసుకోండి. ఇంకా లక్ష్మీ గణపతి విగ్రహాలు ఇవన్నీ మట్టితో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా దీపాలు పెట్టుకోవడానికి కూడా 5 దీపాలు 9 దీపాలు అలా మధ్యలో ఫ్లవర్ షేప్లో ఉంది. మనం దివాళీకి రంగోలీస్ పెట్టుకుంటాం కదా, మధ్యలో ఈ దీపాలను పెట్టుకొని చుట్టూ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇందాక నేను పిక్స్ కూడా అప్లోడ్ చేశాను కదా, ఈ ఏనుగుల పైన
ఉండేవి ఇవన్నీ. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మేము అక్కడ అదే చూస్తున్నాము. దేవుడి విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాస్ట్ అడుగుతూ ఉండాలి. మనం అడిగిన దాన్ని బట్టి రేట్ ఉంటుందండి. అందుకే నేను ఎగ్జాక్ట్గా ఇది ప్రైస్ అని చెప్పలేను. హన్వి చూడండి అన్నీ చూస్తుంది, కొత్త కొత్తగా ఉండి అది కూడా బాగా ఎంజాయ్ చేసింది దివాళీ వాటిని. నేనైతే చాలా కంట్రోల్డ్గా అన్నాను కదా, తక్కువ తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్ళి ఇంకా చాలా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అక్కడైతే నేను ఫస్ట్ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసి కొన్నే తీసుకొచ్చాను. చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. షో పీస్లా ఉంది, కానీ ఇవన్నీ కొన్నా ఎక్కడ పెట్టాలో తెలియదు నాకు, అందుకనే నేను తీసుకోలేదు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. లోపల లక్ష్మీ గణపతి ఉండి ఇల్లులా ఉండి ఎదురుగుంటా దీపాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి పికాక్లా ఉండి పికాక్ పైన దీపాలు వెలిగించుకునే టైప్ ఉన్నాయి. పైన హ్యాంగ్ చేసుకునేవి ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. ఈ పాట్ చూడండి ఏనుగులా ఉండి లోపల హోల్ ఉంది, దాని లోపల మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా కృష్ణుడి విగ్రహాలు, డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఇవన్నీ మొత్తం మట్టితోనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. కాస్ట్ ఎట్లా అంటే మనకి కృష్ణుడి విగ్రహాలు 100 రూపీస్ అంటే చిన్న సైజు నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. 900, 1000 వరకు కూడా ఉన్నాయి. ఇంకా సైడ్లో ఈ విగ్రహాలు కృష్ణుడి విగ్రహాలు చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్కదానికి ఒకదానికి సంబంధమే లేదు. అంత బాగున్నాయి. అన్నీ సెట్లు కింద ఉన్నాయి. బాతులు, హంసలు, జింకలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అన్నీ సెట్లు అండి, రెండు కింద ఉన్నాయి. మనం కావాలంటే సింగిల్గా కూడా ఇస్తారు. చూడండి ఇక్కడ ఇంకా ప్యారెట్స్, రాధాకృష్ణ, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. బుద్ధుడు ఇలా ఉన్నాయి. పాట్స్లో కూడా డిఫరెంట్ పాట్స్ ఉన్నాయండి. అంటే మనము బాల్కనీని డెకరేట్ చేసుకోవాలన్నా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదెంతో నాకు చాలా వెరైటీగా అనిపించింది. అదేంటన్నది నాకు ఎగ్జాక్ట్ తెలీదు. పక్కనైతే తాబేలు ఉంది, దానిపైన మనం చిన్నప్పుడు పెట్టుకునే దీపాలకి ఉంటాయి కదా చిమ్నీలు, అలాంటివి పెట్టుంది. ఇక్కడ ఇల్లులా ఉంది, దీని లోపల మనము దీపం పెట్టుకోవడానికి వచ్చిందండి. అది కూడా చాలా బాగుంది. ఇక్కడేమో ఇంకా రామ లక్ష్మణులు, ఈ శుభ్లాబ్ అనేది మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది. ఇదైతే బాగుందని పిక్ తీసానండి. ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మనం చూస్తుంటే ఒక్కొక్క ఇయర్కి కొత్త రకాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను వీడియోలో చూపించినవి నేను ఇక్కడ పిక్స్ కూడా అప్లోడ్ చేశాను. వీడియో అంటే కొంచెం ఫాస్ట్గా తీస్తాం కదా, ఆ పిక్లో మీరు కొంచెం నీట్గా కనిపిస్తుంది అని నేను ఇక్కడ పిక్స్ కూడా తీసి పెట్టాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, తీసుకుంటాను. ఇవి పాట్స్ ఇవన్నీ నేను విడిగా పిక్స్ పెట్టాను. ఇక్కడ పాట్స్ పైన పెయింటింగ్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి. చూడండి ఇదైతే ఒక కలవపూ టైప్లో వచ్చిందండి. కలవపూ టైప్లో వచ్చి దానికి పక్కన ఇక్కడ ఇవన్నీ హ్యాంగ్ అవుతున్నాయి. దాని చుట్టూ ఓం అని రాసింది. మధ్యలో పెద్ద దీపం ఉంది. దీపాలు ప్రమిదలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. స్క్వేర్లా ఉంది, స్టార్లా ఉంది, రౌండ్ షేప్, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ పాట్ చూడండి, ఇది చాలా బాగా నచ్చింది. అది వాటర్ వేసుకోవడానికో మరి షోకో తెలియదు కానీ చాలా బాగుంది. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయంటే నాకైతే ఏది వీడియో తీయాలి అంటే నేను ఫాస్ట్గా వీడియో తీస్తుంటే క్లారిటీ ఉండట్లేదు, ఎక్కడ ఆగి తీయాలి అన్నది. నేను ప్లస్ హన్వీని ఎత్తుకొని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఇక్కడైతే టార్టాయిస్ పైన దీపం ఉంది. ఇది కూడా చాలా బాగుంది. వినాయకుడు కింద, వినాయకుడు ఏనుగు తలపైన వినాయకుడు ఉన్నట్టుంది. అవి కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ మనము వాటర్ వేసి పెట్టుకోవడానికి డిఫరెంట్ డిజైన్స్, చూడడానికి అన్నీ ఒకేలా ఉన్న లోపల పెయింటింగ్ వేరేగా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ దీపాలు ఎక్కువ తక్కువ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇవి కూడా మళ్ళీ షో పీసుల దగ్గరికి వచ్చాము. అంటే ఈ లైన్లోనే ప్రమిదలు, షో పీసులు, రాధాకృష్ణ విగ్రహాలు ఇలా చాలా ఉంటాయి.
మనం ఇక్కడికి వెళ్తే మనకు అన్ని రకాలు దొరుకుతాయండి. చూడండి వాటర్ వేసి దాని లోపల పెట్టారు ఇక్కడ. దీని లోపల లక్ష్మీ గణపతి విగ్రహం ఉంది. అది కూడా చాలా బాగుంది. చూడండి లోపల లక్ష్మీ గణపతి విగ్రహం ఉంది. ముందు దీపాలు, పైన కూడా దీపాలు ఉన్నాయి. బాగుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక బాబు అమ్ముతున్నాడు. వాడు బాగా చిన్నగా ఉన్నాడు. వాడితోనే మాట్లాడుతున్నాను. ఒక ఏనుగుకి హోల్ ఉంది, అది అంతే మోడల్ అన్నాడు. ఇంకొక దానికి లేదేంటంటే ఏమో నాకు తెలియదు అంటున్నాడు. ఫైనల్లీ వాడి దగ్గర నేనైతే ఒకటి తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నా అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఏంటంటే ఇంకా తీసుకోవాల్సి ఉన్నాయి. నేను దివాళీకి ఏమేమి కొన్నాను అన్నదంతా ఒక సెపరేట్గా వీడియో చేసి పెడతాను. అందుకని ఇప్పుడైతే మార్కెట్లో కొత్తగా ఏమేమి వచ్చినాయి అనేవి చూపించడం కోసం నేను ఈ వీడియో అనేది చేశాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తుంది. Please like, share, subscribe my channel.